యూజీసీ గైడ్లైన్స్ లో పిహెచ్డికి వెయిటేజ్ 30 మార్క్స్ ఉన్నాయి, కానీ ఈ జీవోలో కేవలం 10 మార్కులే కలుపుతున్నారు. అంతేకాకుండా పీజీకేమో 12 మార్కులు కలుపుతున్నారు, పిహెచ్డికేమో 10 మార్కులే కలుపుతున్నారు. అలాగే మాకు బేస్ కావాలి, పర్మనెంట్ చేయడానికి బిల్ లేకపోతే సుప్రీం కోర్టు రూల్స్ ప్రకారం మాకు బేస్ ఇచ్చుకుంటాం. నెట్ సెట్ జేఆర్ఎఫ్ ఎస్ఆర్ఎఫ్ సిఎస్ఐఆర్ అని మా సైన్స్ మిత్రులు అందరూ చదివినాం. ఆ చదువులు చదివినాకనే మమ్మల్ని తీసుకున్నారు చెప్పడానికి. రెగ్యులరైజ్ చేయడానికి నీకేమన్నా లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఉద్యోగ భద్రత కల్పించండి అని అడుగుతున్నాం. ఇదేమైనా తప్ప, ఇదేమైనా ద్రోహమా? దీనికి ఇంతమంది మహిళా అధ్యాపకులు ఈ రోజు పొద్దున్న నుంచి యూనివర్సిటీలలో, వ్యాన్లలో, డీసీఎంలలో ఎక్కించి ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెడితే వాళ్ళ కుటుంబాలని ఆందోళనకు గురవుతున్నాయి. వర్తమానం ఛానల్ స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు పార్ట్ టైం అధ్యాపకులు అసలు చెలో సెక్రటేరియట్ కార్యక్రమం ఎందుకు ఇచ్చిన కొన్ని వేల మందికి జ్ఞానం పోసి ప్రపంచాన్ని నూతన వెలుగులు పంచేటువంటి అధ్యాపకులకు అసలు ఏం జరిగింది? పోలీసులు తోపులాట, వాళ్ళ ఇంటి అన్ని చదువులను వదిలిపెట్టి వీళ్ళు రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చూడట్లేదు? ఈ రోజు పలకరించేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? మీరు పోలీస్ స్టేషన్కు యూనివర్సిటీలో పాఠాలు చెప్పాల్సినటువంటి మీరు అసలు ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉండాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? తెలంగాణ రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి దాదాపు 820 మంది పార్ట్ టైం అధ్యాపకులు తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు చెలో సెక్రటేరియట్ ప్రోగ్రాం తీసుకున్నారు. ఈ ప్రోగ్రాం తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటే, గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాల్లో నియంకుశ నియంతృత్వ ప్రభుత్వం మొత్తం విద్యా వ్యవస్థను విధ్వంసం చేసి యూనివర్సిటీలను నాశనం చేసినటువంటి పరిస్థితులు, ప్రజాపాలనలోనైనా ఒక డైనమిక్ లీడర్, కింది స్థాయి నుంచి పైకి వచ్చినటువంటి వ్యక్తి గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక అద్భుతమైన ప్రజాపాలనలో విద్యా వ్యవస్థ బాగుపడుతుంది. ఆ విద్యా వ్యవస్థలో నిరంకుశ ప్రభుత్వం నష్టపరిచినటువంటి మొట్టమొదటి ఉద్యోగులు ఈ రాష్ట్రంలో ఎవరు అంటే విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం అధ్యాపకులు. ఒక లెటర్ ఇచ్చి మొత్తం పార్ట్ టైం టీచర్లను ఫుల్ టైం టీచర్లు కాకుండా అడ్డుకున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలు గడిచినా కూడా ఇప్పటి వరకు పార్ట్ టైం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఉద్యోగి ఎవరైనా ఉన్నారంటే అది యూనివర్సిటీలో పనిచేసేటటువంటి పార్ట్ టైం ఉద్యోగులు మాత్రమే. ఎందుకంటే 12 నెలలు పనిచేసి కేవలము 140 రోజులు, సంవత్సరంలో 180 రోజులు మాత్రమే వేతనం తీసుకుని, అంటే నెలకు 10-15 రోజులు 10-15 వేలు కూడా వేతనాలు రాకుండా యూనివర్సిటీలలో పిహెచ్డి డిగ్రీలతో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం అధ్యాపకులను సమస్యలను పరిష్కరించి రెగ్యులరైజ్ చేయాలనేటటువంటి ఒక డిమాండ్తో ఈ పిలుపుని ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వము కాకతీయ యూనివర్సిటీ అధ్యాపకులను రాత్రి ఉదయం 4 గంటలకు కాకతీయ యూనివర్సిటీ అధ్యాపకులను, మహిళా అధ్యాపకులను అరెస్ట్ చేశారు. తెలంగాణ యూనివర్సిటీలో మహిళా అధ్యాపకులను రాత్రి ఇంటికి వెళ్ళి మరి అరెస్ట్ చేశారు. 2 గంటల సేపు మమ్మల్ని డీసీఎంలో కుక్కి, గాలి లేనటువంటి ప్రదేశంలో చీకటి డీసీఎంలో కుక్కి హైదరాబాద్ అంతా తిప్పి 3 పోలీస్ స్టేషన్లు మార్చి దాదాపు 10 పోలీస్ స్టేషన్లలో 620 మంది పార్ట్ టైం టీచర్లను ఈరోజు అరెస్ట్ చేసి నిర్బంధించడం జరిగింది. ఇది చాలా శోచనీయం. ఇప్పటివరకు మీరు చెప్పారు, పార్ట్ టైం అధ్యాపకులు లేదా ఒక యూనివర్సిటీ బోధన చేస్తున్నటువంటి అధ్యాపకులు ఇంత పోలీస్ స్టేషన్లో కూర్చునేటువంటి పరిస్థితి ఏంటి అంటే, ప్రభుత్వము విద్యా వ్యవస్థను విధ్వంసం చేయదలుచుకుంది కాబట్టి పాఠాలు బోధిస్తున్నటువంటి అధ్యాపకులను, ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఉన్నారు, ఈ స్టేషన్లో ఉన్నటువంటి కానిస్టేబుల్, ఎస్ఐలు, సిఐలు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు పాఠాలు బోధించినటువంటి వాళ్ళే. మా విద్యార్థులతో మమ్మల్ని అరెస్ట్ చేయించి ఇవాళ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం అనేటటువంటి ప్రభుత్వానికి మంచిది. ఈ యూనివర్సిటీలో 15-20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి అని అడుగుతున్నాం. రెగ్యులరైజ్ చేయడానికి నీకేమన్నా లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఉద్యోగ భద్రత కల్పించండి అని అడుగుతున్నాం. ఇదేమైనా తప్ప, ఇదేమైనా ద్రోహమా? దీనికి ఇంతమంది మహిళా అధ్యాపకులు ఈ రోజు పొద్దున్న నుంచి యూనివర్సిటీలలో, వ్యాన్లలో, డీసీఎంలలో ఎక్కించి ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెడితే వాళ్ళ కుటుంబాలన్నీ ఆందోళనకు గురవుతున్నాయి. మా అమ్మ ఎక్కడుంది, మా అక్క ఎక్కడుంది, మా భార్య ఎక్కడుంది అనేటటువంటి చాలా ఆందోళనకు గురవుతున్నాయి. ఈ ఆందోళన కనుక ఎక్కువైతే రేపు మా కుటుంబాలతోని యూనివర్సిటీలను దిగ్బంధం చేస్తాం, మా కుటుంబాలతో రోడ్ల మీదకి ఎక్కుతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం టీచర్లము 820 వరకు ఉన్నాము. మేమందరము కూడా హైలీ క్వాలిఫైడ్, హైయర్ ఎడ్యుకేషన్ అయినటువంటి పోస్ట్ డాక్ వరకు కూడా ఎంఏఎంపీ, పిహెచ్డి, పోస్ట్ డాక్ వరకు కూడా ఉండి మేము పార్ట్ టైం జీతాలను తీసుకుంటున్నాము. పార్ట్ టైం జీతాలు 6 నెలల జీతాలు అర్ధాకలితో మేము
మా యొక్క విద్యార్థులకి పాఠాలు బోధిస్తూ ప్రతి సంవత్సరం మా చేతుల మీదుగా ఎంతో మంది విద్యార్థులను ఉత్తీర్ణత అయ్యేటట్టు చేస్తున్నాం. మేము 10-15 ఏళ్ల నుంచి యూనివర్సిటీలో పనిచేస్తున్నాం. అయినప్పటికీ కూడా మమ్మల్ని ప్రభుత్వం గుర్తించడం లేదు. ఇటీవల తీసుకొచ్చినటువంటి జీవో నంబర్ 21లో పార్ట్ టైం టీచర్ల యొక్క ప్రాధాన్యత ఎక్కడ కూడా లేదు. మేమేమంటున్నామంటే అసలు మా డిమాండ్స్ ఏమంటే జాబ్ సెక్యూరిటీ కల్పిస్తూ, రెగ్యులరైజేషన్ చేస్తూ, మా సీనియారిటీని కౌంట్ చేస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి అని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేద్దామని ఈరోజు చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. మమ్మల్ని మధ్యలోనే పోలీస్ వ్యాన్లు వచ్చి ఆపేసేసి ఇక్కడ పోలీస్ స్టేషన్లలో, విషిరాబాద్ పోలీస్ స్టేషన్లో, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో బంధించడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం మీరే నిర్ణయించాలి. తెలంగాణలోని 12 యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి దాదాపు 620 మంది పార్ట్ టైం టీచర్స్ ను ఈరోజు చెలో సెక్రటేరియట్ ప్రోగ్రామ్ లో భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మేము ఈ సమాజానికే హితబోధ చెప్పే ప్రొఫెసర్స్, మేము ఈ సమాజాన్ని తయారు చేసింది 4 గోడల మధ్యన నల్లబల్ల సాక్షిగా ఒక క్లాస్ రూమ్ లో. మరి ఈరోజు ఒక అధ్యాపకుని ముందు భారతదేశం చుట్టూ సరిహద్దులలో ఉన్న మిలిటరీ వాళ్ళు కానీ, మరి ఈరోజు మరి డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, లాయర్లు కానీ, ఒక రైతులు కానీ, ఈవెన్ రేవంత్ రెడ్డి గారు మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దండం పెట్టి చెప్తున్నాము. మమ్మల్ని బాధ పెడితే ఏమొస్తుందండి? ఉన్నత విద్యా పోర్ట్ఫోలియో, హైర్ ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియో మీ దగ్గర ఉంచుకున్నారు. మీరు ఏం చేయాలంటే ఈ యూనివర్సిటీలలో 3 రకాల పంతులు ఉంటారు. ఒకరు పర్మనెంట్ టీచర్స్, ఒకరు కాంట్రాక్ట్ టీచర్స్, మిగతా వాళ్ళు పార్ట్ టైం టీచర్స్. ఎవరి పార్ట్ టైం టీచర్స్? ఏంది వీళ్ళ బాధలు? ముగ్గురు చదువుకున్నది ఒకటే చదువు. పర్మనెంట్ రిజిస్ట్రార్, వైస్ ఛాన్సలర్, అక్కడ పనిచేసే అనేక మంది పెద్ద పెద్ద ప్రొఫెసర్లు అందరూ ఈ మాస్టర్ డిగ్రీలు, దాని గంటకు మరి డాక్టరేట్ పట్టాలు, నెట్, స్లెట్, జేఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్, సిఎస్ఐఆర్ అని మా సైన్స్ మిత్రులు అందరూ చదివినాం. ఆ చదువులు చదివినాకనే మమ్మల్ని తీసుకున్నారు చెప్పడానికి. 25 ఏళ్ల కిందనే మేము జాయిన్ అయినాం. 15 ఏళ్ల కింద, 10 ఏళ్ల కింద, 5 ఏళ్ల కింద మా మిత్రులు అంతా జాయిన్ అయినారు. అది అలా వద్దని చెప్పపోయారు, తీసుకుంటుంది. ఇప్పుడు మమ్మల్ని 25 ఏళ్ల తర్వాత మీరు పనికిరారు, మేము కొత్త నోటిఫికేషన్ ఇచ్చి మేము వేరే టీచర్లు రిక్రూట్ చేస్తామంటే, చెరుకు గడను ఆ మిషన్ లో పెట్టినప్పుడు చెరుకు గడ చాలా లడ్డుగా మంచిగా ఉంటుంది నున్నగా, అంటే రసం తీసుకొని పిప్పిని బయట వేస్తారు ఆ డస్ట్బిన్ లా. మీరు ఆలోచించండి, మీది ప్రజాపాలన ప్రభుత్వం. మరి మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ లో ఎన్నోసార్లు అప్లికేషన్ ఇచ్చినాం. మరి పిహెచ్డికి వెయిటేజ్ ఇవ్వాలి. పిహెచ్డి అంటే డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ, అలాంటి పెద్ద డిగ్రీ చదివినాకనే యూనివర్సిటీలలో చెప్తున్నాం. మరి మాకు 30 మార్కులు ఇవ్వకుండా 10 మార్కులు ఇవ్వడము, మా పార్ట్ టైం టీచర్స్ వెయిటేజ్ ఇచ్చి రేపు రిక్రూట్మెంట్ లో మీరు ఒకసారి జపాన్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత మా పార్ట్ టైం టీచర్స్ ను మీరు మమ్మల్ని చర్చలకు పిలిస్తే ఈ యూనివర్సిటీలలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో, ఉన్నత విద్యా వ్యవస్థలో ఈ స్నాతకోత్తర విద్యలో ఉన్నటువంటి అన్ని లోపభూయిష్టమైన విధానాలను మీ నోటీస్కి తెస్తాం. మీరు కరెక్ట్ గా మమ్మల్ని జపాన్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత చర్చలకు పిలవాలి. మధ్యవర్తుల ద్వారా చేస్తే మీరు అసలు విషయాలని మీరు పొందలేరని స్వయంగా ముఖ్యమంత్రి గారికి మేము దండం పెట్టి, కేశవరావు గారికి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కేశవరావు గారిని నియమించారు. కేశవరావు గారు ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ఉన్నత విద్యాశాఖ మంత్రి లేరు కాబట్టి, ఆ ఉన్నత విద్యాశాఖ అనే పోర్ట్ఫోలియో ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి మేము సెక్రటేరియట్కి వెళ్ళినాం మిమ్మల్ని కలవాలని. అక్కడ మీరు మమ్మల్ని పిలిపించుకొని మీరు వచ్చిన తర్వాత మా సాధక బాధకాలన్నీ తీరుస్తారని మీ మీద నమ్మకంతోనే మీ పార్టీని గెలిపించినాం. మరి గత ప్రభుత్వం మాకు అన్యాయం చేసిన విషయం మీకు తెలుసు. ఈ విషయాన్ని మీ నోటీస్కి తెస్తున్నామండి, మీకు దండం పెట్టి చెప్తున్నామండి. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని మీరు ఏ విధంగానైనా పరిష్కరిస్తారనే ఉద్దేశంతో మన వర్తమాన్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ వర్తమాన ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఉదయ్ గారు, కెమెరామెన్ సమీ వచ్చారు. మీ ద్వారా ఈ రాష్ట్రానికి మొత్తం మా బాధలు విన్నవించుకోవడానికి ఒకసారి మమ్మల్ని చర్చలు పిలవండి అని విజ్ఞప్తి చేస్తున్నామండి రేవంత్ రెడ్డి గారు. What about us? We are not getting enough money to sustain also, to get the groceries. That is our demand. We want to regularize our job. We have the right as an educator. You know that teachers are the nation builders. What about us? Nobody is looking at us. We are being neglected. Even the laborers, the daily wages are getting more than us. So what will be the respect we get from the students and from the society? We expect this progressive government of Congress with the leadership of Revanth Reddy Garu
to look into us, to look into our matters. He was thinking of, he is dreaming of Stanford University cadre. What about the faculty? What about the professors? What are they getting? How we can deliver our education until unless we get our basic rights. So it is our basic right to get the proper salary, as our leader said, our president sir said, that equal work, equal pay. Whatever we are working, we are worth it. So our worth, we should get that. That is our main demand. We want our respect in our society. परमानेंट कर दिया जाए, उन्हें रेगुलर कर दिया जाए और उसके बाद नई रिक्रूटमेंट की बात की जाए तो ये हमारे लिए बहुत अच्छा होगा। हम ये गवर्नमेंट से रिक्वेस्ट करते हैं ह्यूमैनिटी ग्राउंड्स पे सोचे कि इतने सारे लोग अगर बेरोजगार हो जाते हैं तो वो हमारा जो सुनहरा तेलंगाना का ख्वाब था, गोल्डन तेलंगाना का हमने ख्वाब देखा था जहाँ पर बहुत अच्छे हमको जॉब्स मिलेंगे। కుటుంబాలు యూనివర్సిటీలో ఉండాల్సింది ఈ పరిస్థితి రావడానికి ప్రత్యేకమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం అధ్యాపకులు ఇవాళ చలో సెక్రటరియట్ కార్యక్రమానికి ఇవ్వడానికి ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే 15-20 సంవత్సరాలుగా పార్ట్ టైం అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు, రెగ్యులరైజేషన్ లేదు. దీంతో పాటు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 21 తీసుకొచ్చింది. ఆ జీవో నెంబర్ 21లో మాకు వెయిటేజ్ ఇవ్వలేదు. పిహెచ్డి చేసినటువంటి వాళ్ళకు కేవలం 10 మార్కులు ఇచ్చి జేఆర్ఎఫ్ నెట్ క్వాలిఫై అయిన వాళ్ళకు కూడా 10 మార్కులు ఇచ్చారు. యూజీసీ గైడ్ లైన్స్ కి వ్యతిరేకంగా ఉన్నది ఈ జీవో. యూజీసీ గైడ్ లైన్స్ కి ఎందుకు వ్యతిరేకంగా ఉన్నదంటే యూజీసీ గైడ్ లైన్స్ లో పిహెచ్డికి వెయిటేజ్ 30 మార్క్స్ ఉన్నాయి, కానీ ఈ జీవోలో కేవలం 10 మార్కులే కలుపుతున్నారు. అంతేకాకుండా పీజీకేమో 12 మార్కులు కలుపుతున్నారు, పిహెచ్డికేమో 10 మార్కులే కలుపుతున్నారు. ఇవి యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. ఆ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి అధికారులు కానీ, హైయర్ ఎడ్యుకేషన్లో పనిచేస్తున్నటువంటి అధికారులు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళు జీవోలు తీసుకొస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇట్లాంటి రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు. కాబట్టి మా డిమాండ్ల సాధన కోసం చలో సెక్రటరియట్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేదా ఉన్నత అధికారులకు కానీ మా అభిప్రాయాన్ని చెప్పడానికి కోసం చలో సెక్రటరియట్ కార్యక్రమానికి మా కార్యవర్గం, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కార్యవర్గం పిలుపునిస్తే దాన్ని అక్రమంగా అరెస్ట్ చేసి దాదాపు 800 మంది పార్ట్ టైం అధ్యాపకులు ఉంటే 600 మంది అధ్యాపకులను అక్రమంగా అరెస్ట్ చేసి మా వివిధ పోలీస్ స్టేషన్లలో దింపేసి మమ్మల్ని ఇక్కడ నిర్బంధించడం జరిగింది. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. యూజీసీ నిబంధనలను పాటించండి, మాకు ఉద్యోగ భద్రతను కల్పించండి, దాంతోపాటు మాకు రెగ్యులరైజేషన్ చేయండి అని మా ప్రధానమైన డిమాండ్. థ్యాంక్ యూ. ఇంత సమయం దాకా కూడా లంచ్ చేయకుండా ఇక్కడ దాకా రావడం ఏంటి అసలు? మీ లక్ష్యాలు, ఆశయాలు నెరవేర్చాలని అయితే మేము ఖమ్మం యూనివర్సిటీ పీజీ కాలేజ్ నుంచి వచ్చాము, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్. అయితే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12 యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి యొక్క పార్ట్ టైం టీచర్లను మేము ఇంతకుముందు ఉన్నటువంటి యూనివర్సిటీ యొక్క అస్తిత్వాలను కోల్పోకుండా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి యొక్క సిస్టమ్ అనేది యథావిధిగా కొనసాగించేటువంటి యొక్క పరిస్థితిని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఎందుకు అంటే ఇంతకు ముందున్నటువంటి యొక్క యూనివర్సిటీల యొక్క అస్తిత్వాలు అనేటువంటివి చాలా దిగజారినటువంటి యొక్క పరిస్థితికి తీసుకురావడం అనేది జరిగింది. ఇవాళ యూనివర్సిటీ యొక్క అస్తిత్వాలు కోల్పోతున్నాయి. దాంట్లో ఉన్నటువంటి టీచర్స్ యొక్క మనుగడకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మార్నింగ్ వచ్చినటువంటి యొక్క మేము కేవలం మా యొక్క బాధలను చెప్పుకోవడానికి రావడం జరిగింది. ఆ బాధలను విన్నవించుకోవడానికి వస్తే అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేసి పొద్దున్న నుండి వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ మమ్మల్ని ఇక్కడ వేధించడం అనేది జరుగుతుంది. దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము, మేము చదువు చెప్పేటువంటి, పాఠాలు చెప్పేటువంటి గురువులం మాత్రమే, కానీ మేము దొంగలము, దోపిడీలము కాదు. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పనిచేసే అంతకంటే కాదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వము మమ్మల్ని కన్సిడర్ చేసి ఉద్యోగ భద్రతను ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ ఉన్నాము, ప్రభుత్వాన్ని ఆదాయపడుతూ ఉన్నాము, ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము. ఈ
ఈ మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాము. పార్ట్ టైం అధ్యాపకులందరినీ కూడా మీరు ప్రొటెక్ట్ చేయాలి. మీ యొక్క రాష్ట్ర పరిపాలన అభివృద్ధి చేసుకునే విధంగానే ఈ యొక్క పార్ట్ టైం టీచర్ల యొక్క అభివృద్ధిని కూడా మీరు చేయాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. సార్ మీరు చెప్పండి, అసలు ఏంటి మేము గత 10-15 సంవత్సరాల నుంచి యూనివర్సిటీలోని పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్ చేస్తున్నాము. అయితే మేము మమ్మల్ని రిక్రూట్ చేసుకునేటప్పుడు అన్ని క్వాలిఫికేషన్తోనే రోస్టర్ పాయింట్తోనే డీసీ మెంబర్స్ అపాయింట్ చేసుకుంటూ వచ్చారు. సో పూర్వం నుంచి కూడా పార్ట్ టైం నుంచి కాంట్రాక్ట్ దగ్గర నుంచి పర్మనెంట్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. గత ప్రభుత్వం వేరే ప్రభుత్వాలు ఏం చేశాయంటే కొత్త జీవో తీసుకొచ్చేసి అలాంటి ప్రక్రియను నిలిపివేయడం జరుపుకుంటూ వచ్చేసింది. నోటిఫికేషన్ ఇవ్వలేదు, తర్వాత మమ్మల్ని అప్డేట్ చేసుకుని రాలేదు. ఈ రోజు మాకు 45 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈరోజు కొత్త నోటిఫికేషన్ ఇచ్చేసి వేరే వాళ్ళు తీసుకున్నట్టే మాకు అన్యాయం జరుగుతున్నట్లు లెక్క. ఆ నోటిఫికేషన్ కూడా ఏమవుతుందంటే ఇక్కడ మాకు వ్యతిరేకంగా ఉండుకుంటూ వచ్చేస్తుంది. మా సర్వీస్ని కన్సల్ట్ చేసుకుని రావట్లేదు, అలాగనే మాకు వెయిటేజ్ ఇచ్చుకుని రావట్లేదు కదా. సో ఇవన్నీ కూడా మాకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి యూసీ గైడ్లైన్స్ ఏం చెప్పిందో ఆ ప్రకారం మమ్మల్ని రిక్రూట్ చేయండి. దాంతోపాటు మాకు బేసిక్ ఇప్పుడు పర్మనెంట్ చేయడానికి అనుకూలం లేకపోతే బేసిక్ పే ఇచ్చుకుంటారండి. అలాగనే మాకు కావాల్సినట్టుగా ఉద్యోగ భద్రత ఇచ్చుకుంటారండి కదా. ఎందుకంటే ఇవన్నీ ఫస్ట్ మీరు డీసీ మెంబర్స్ అపాయింట్ చేసుకునేటప్పుడు మమ్మల్ని రోస్టర్ పాయింట్ ప్రకారంగా మీరు తీసుకుంటూ వచ్చేసింది. మేము ప్రైవేట్ కాలేజీకి ప్రైవేట్ యూనివర్సిటీలకి వాటితో పోటీ పడుకుంటూ కూడా మా కాలేజీలో మా యూనివర్సిటీలకి నాకు ఏ గ్రేడ్ A++ గ్రేడ్ వచ్చేటప్పుడు మేము కష్టపడుకుంటూ వచ్చాం. మా సర్వీస్ కౌంట్ చేసుకోండి కదా, మాకు నాకు వాళ్ళకి చెప్పుకుంటూ వచ్చేసింది. మా సర్టిఫికేట్ చూపించాం కదా మీకు నాకు గ్రేడ్ A++ తీసుకొచ్చేసింది. మరి ఈరోజు మేము ఎందుకు పని రావట్లేదు? ఏం పనికిరామా? మా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. నెట్, సెట్, PhD, ఎంఫిల్ అన్నీ వండుకుంటూ వచ్చేసాం మాకు కదా. 10-15 సంవత్సరాలు మేము చేసుకుంటూ వచ్చేస్తాం. ఈ రోజు మా వాళ్ళు వచ్చిన కష్టమేంటిది. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే మాకు కావాల్సిన ఉద్యోగ భద్రత కావాలి, అలాగే మాకు పే స్కేల్ కావాలి. పర్మనెంట్ చేయడానికి వీలు లేకపోతే సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం మాకు బే స్కేల్ ఇచ్చుకుంటారండి కదా. సో ఈ విధంగా మాకు వెయిటేజ్ ఇచ్చుకుంటాను. PhD కూడా 30 మార్కులు ఇచ్చుకుంటూ రావాలి, నెట్కి ఇచ్చుకుంటూ రావాలి, అన్నిటికి ఇచ్చుకుంటూ రావాలి. మేము ప్రాపర్ వర్క్ కూడా చేసుకుంటూ వచ్చేస్తున్నాం కదా. అన్నిటికీ ఎలిజిబిలిటీ కాబట్టి మా న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారు మేము విజ్ఞప్తి చేసుకుంటూ వచ్చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు పార్ట్ టైం అధ్యాపకులు చెలో సెక్రటేరియట్ కార్యక్రమంలో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కళ్ళు తెరవాలని వర్తమాన ఛానల్ నుంచి రాష్ట్రంలో చెప్పాల్సినటువంటి పాఠాన్ని రోడ్ల మీదకి వచ్చి తమ హక్కుల కోసము కుటుంబాలను వదిలిపెట్టి చదువులు వదిలిపెట్టి వాళ్ళకు మా హక్కులు కావాలి, మేము యూనివర్సిటీ ప్రొఫెసర్లు కావాలంటే సంవత్సరాల కొద్దిగా మా జ్ఞానాన్ని తీసుకొని మా కనీసమైనటువంటి 30% ఇవ్వాల్సింది 10% ఇచ్చినటువంటి సందర్భం కనుక వాళ్ళందరికీ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం జరగాలి. ఈరోజు అనేక మంది అనేక రకాలుగా అవకాశాలు ఇచ్చే క్రమంలో 20 నుంచి 30 సంవత్సరాలుగా పిల్లల జ్ఞానం కోసం మా సంతోషాలను, మా త్యాగాలను, మా కాంట్రిబ్యూషన్లు పిల్లల రూపంలో తీసుకునేటువంటి సందర్భం కాబట్టి ఆ సందర్భం ఈ యూనివర్సిటీలో జరిగే రిక్రూట్మెంట్లో ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కల్పించి ఆ అవకాశాలలో మా అసిస్టెంట్ ప్రొఫెసర్కు కొన్ని మెరుగైన పద్ధతులు ఇవ్వాలి. అదేవిధంగా స్పెషల్ కేటగిరీలో చూడాల్సినటువంటి అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం. అదే సందర్భంలో గతంలో కూడా ఈ పార్ట్ టైం అధ్యాపకుల కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర కావచ్చు, సీతక్క దగ్గర కావచ్చు అనేక దఫాలుగా వీళ్ళందరూ కలిసి వీళ్ళ సమస్యలు రిప్రజెంటేషన్ చేస్తున్న క్రమంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు మీ సమస్యను పరిష్కరిస్తాం, మీరు మాకు సపోర్ట్ చేయండి అన్న సందర్భం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వర్తమాన ఛానల్ నుంచి మేము ప్రత్యేకంగా తెలియపరుస్తున్నారు ఏమంటే రేవంత్ రెడ్డి గారు వీళ్ళ ఆవేదన యొక్క దుఃఖాన్ని మీరు అర్థం చేసుకొని వీళ్ళ సమస్యలు పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఈ ఛానల్కు ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి ప్రతి అధ్యాపకులకి, గౌరవ పెద్దలకి అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క చర్చా సంవాద కార్యక్రమాన్ని ఇద్దరితో ముగిస్తున్నాం. ధన్యవాదాలు.